Children, morning, all of you. Good morning. Good morning, sir. Good morning, sir. Very morning. Morning, sir. Now we are going to learn one more topic in English. So, can you see the screen? Yes, sir. Yes, sir. Okay, right. So the topic is, this topic is comprehension test. So, comprehension test. So comprehension means to understand. Comprehension means understand how you understood. మీకు ఎంతవరకు అర్థమైంది అనేది తెలుసుకోవడానికి మన కాంప్రహెన్షన్ టెస్ట్ అవగాహన పరీక్ష అని మనము ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏముంది? వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్? Which of the following words conveys a positive quality? Conveys అంటే తెలియజేస్తుంది. Which of the following? Following అంటే given below. కింద ఇచ్చినటువంటి వర్డ్స్ పదాలలో ఏ పదము పాజిటివ్ క్వాలిటీ? పాజిటివ్ క్వాలిటీ అంటే మంచి గుణాన్ని, క్వాలిటీ అంటే గుణాన్ని, మంచి గుణాన్ని తెలియజేస్తుంది. చూడండి ఇక్కడ హార్డ్ వర్కింగ్, లేజీ, హార్డ్ వర్కింగ్, obedient, arrogant. సో హార్డ్ వర్కింగ్ అంటే కష్టపడి పని చేయడము, లేజీ అంటే సోమరిగా ఉండడము, డిసోబీడియంట్ అంటే విధేయత లేకుండా ఉండడము, అంటే చెప్పింది వినకుండా చేయడము, ఆరగెంట్ అంటే అహంకారిగా, అంటే నాకే అన్ని తెలుసని అహంకారిగా వ్యవహరించడము. సో ఇందులో కన్వేస్ ఏ పాజిటివ్ క్వాలిటీ. Positive, మంచి లక్షణం. Hard working is the positive quality. A is the right answer. So next one is second one. Which are the following words conveys a negative quality? Negative అంటే మంచి కాకుండా చెడు, అంటే నెగిటివ్ క్వాలిటీ, చెడు లక్షణం. విధేయతగా ఉండడము, అనుకువగా ఉండడము. స్కిల్ఫుల్ అంటే మంచి నైపుణ్యం ఉండడము. విధేయతగా లేకపోవడము. కైండ్ అంటే దయతో ఉండడము, జాలితో ఉండడము. సో ఇందులో నెగిటివ్ క్వాలిటీ ఏంటిది? లేకపోవడం అని నెగిటివ్ క్వాలిటీ. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. The following words does not convey a positive quality. Does not అంటే ఇక్కడ does not అంటే పాజిటివ్ క్వాలిటీ లేకపోవడం. Does not అంటే లేకపోవడం, నాట్ లేకపోవడము. కన్వే పాజిటివ్ క్వాలిటీ, పాజిటివ్ అనేది. Does not అంటే లేకపోవడం, పాజిటివ్ క్వాలిటీ లేకపోవడాన్ని వర్డ్ ఏంటిది? చూడండి, లేజీ, హంబుల్, డిటర్మైన్డ్, ఒబీడియంట్. సో లేజీ అంటే సోమరిగా, హంబుల్ అంటే ఏదో చెప్తున్నాను అనుకోగా ఉండడం, డిటర్మైన్డ్ అంటే కృతనిశ్చయంతో ఉండడం, ఏదైనా మనం చేయాలనుకున్న దాన్ని ఖచ్చితంగా చేయాలని ఒక పట్టుదలతో ఉండడము. ఒబీడియంట్ అంటే కూడా విధేయతగా ఉండడము, చెప్పి చేయడము. ఇందులో డస్ నాట్ కన్వే అంటే నెగిటివ్ క్వాలిటీ. డస్ నాట్ వచ్చింది కాబట్టి పాజిటివ్ కాకుండా నెగిటివ్ క్వాలిటీ. సో నెగిటివ్ క్వాలిటీ ఏంటి ఇందులో? సోమరిగా ఉండడం. సోమరిగా ఉండడాన్ని మనము నెగిటివ్ క్వాలిటీగా మనం చెప్తాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. పేజ్ నెంబర్ 63. నెక్స్ట్ చూడండి ఇక్కడ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ డస్ నాట్ కన్వే ఏ నెగిటివ్ క్వాలిటీ? సో డస్ నాట్ అంటే నెగిటివ్ క్వాలిటీకి ఆపోజిట్. నెగిటివ్ క్వాలిటీకి ఆపోజిట్ అంటే ఏంది? పాజిటివ్ క్వాలిటీ. సో పాజిటివ్ క్వాలిటీ ఏం సూచిస్తుంది ఇందులో? లేజీ, సోమరి,
అహంకారిగా ఉండడము, నాకే తెలుసని. డిసొబీడియంట్ అంటే విధేయతగా లేకపోవడము. హంబుల్ అంటే అనుకువగా విధేయతగా ఉండడం. ఏది ఇందులో పాజిటివ్ క్వాలిటీ? బి సార్. డస్ నాట్ నెగిటివ్ అంటే పాజిటివ్. సో పాజిటివ్ క్వాలిటీ ఏది ఇందులో? Yes, humble is the positive quality. Just చూడండి, which are the following can you do with your hair? నువ్వు నీ హెయిర్ తోటి ఏం చేసుకోగలవు? వాటిలో చూడండి, ప్లేటింగ్ అంటే దువ్వుకోవడము, జడ అల్లుకోవడము ప్లేటింగ్ అంటే. డ్రింకింగ్ అంటే తాగడము. మాపింగ్ అంటే తూడవడం, ఫ్లోర్ తూడవడము. బ్రషింగ్ అంటే తోమడము. ఏం చేసుకుంటాం మరి హెయిర్ తోటి? పెయింటింగ్ కాదు, ప్లేటింగ్ అంటే దువ్వుకోవడము, జడ వేసుకోవడము. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. We can do plating with hair. So option A is the right answer. Next one, which of the following can you do with your teeth? పళ్ళతోటి నువ్వు ఏం చేయగలవు? పళ్ళతోటి ప్లేటింగ్, నమలడం, చీవింగ్ is the right answer. Secondly, which of the following can you do with your pen? So pen తోటి మనం ఏం చేయగలము? రాయగలము, బ్రష్ is the right answer. Yes. Which of the following can you do with juice? Juice అంటే పండ్ల రసం. పండ్ల రసాన్ని మనం ఏం చేస్తాము? డ్రింకింగ్, తాగడం. ఏం చేస్తాం మనము? డ్రింకింగ్, తాగుతాం జ్యూస్ ని. నెక్స్ట్ 9th one. Which of the following can you do with mop? అంటే కింది వాటిలో దేనితోటి నువ్వు మాప్ తుడుస్తావు? ఫ్లోరింగ్. మాప్ అంటే తుడవడం. దేంతో? మాప్ తోటి మాప్ అంటే తెలుసా మీకు? కర్ర. మనం ఫ్లోర్ చూసినటువంటి కర్ర ఉంటది కదా, మాప్. అది తుడిచే కర్ర. దాంతో ఏం చేస్తావు? రైటింగ్, రాయడం. ఏం చేస్తున్నాము మాప్ తోటి? ఇల్లు తుడుస్తాము. నెక్స్ట్ 10th one. Which of the following actions will you do regularly? సో కింద ఇచ్చినటువంటి యాక్షన్స్ లో, పనులలో నువ్వు will you do రెగ్యులర్ గా ఏం చేస్తావు? అంటే సాధారణంగా ఏ పనులు రెగ్యులర్ గా చేస్తావు? చూడండి, ఫోల్డింగ్ క్లోత్ అంటే బట్టలు మడత పెట్టడం, ఐరనింగ్ క్లోత్ బట్టలు ఐరన్ చేయడం, ప్లకింగ్ ఫ్లవర్స్ పూలు తెంపడం, కోమింగ్ హెయిర్ తల దువ్వడం. ఏది మనం రెగ్యులర్ గా చేస్తాం? కోమింగ్ హెయిర్ అలాంటిది రోజు మనం ప్రతిరోజు కూడా is the right answer. Yes. Next చూడండి, which of the following actions will not be done by you regularly? చూడండి, కింద ఇచ్చినటువంటి యాక్షన్స్ will not be done by you regularly. will not నువ్వు రెగ్యులర్ గా చేయనిది ఏంటిది? చూడండి, షర్ట్ అంటే మనం వేసుకోవడం. డ్రింకింగ్ వాటర్ సార్. డ్రింకింగ్ వాటర్ అంటే నీళ్ళు తాగడం. టేకింగ్ బాత్ స్నానం చేయడం. అంటే టీ తయారు చేయడం. రెగ్యులర్ గా చేయనిది నాట్ బి డన్. రెగ్యులర్ గా చేయనిది అన్నాడు. రెగ్యులర్ గా చేయనిది ఏది? టీ మనం రెగ్యులర్ గా చేస్తామా? D is the right answer. 12th చూడండి,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాలిటీస్ కింద ఇచ్చినటువంటి క్వాలిటీస్ డస్ నాట్ రిలేట్ టు గుడ్ స్టూడెంట్. ఏవి గుడ్ స్టూడెంట్ కు సంబంధం లేనిది. డస్ నాట్ రిలేట్ సంబంధం లేనిది. డస్ నాట్ వచ్చింది కాబట్టి సంబంధం లేనిది. వర్కింగ్ పనిచేయడం, లేజీ సోమరిగా ఉండడం. సో ఏది నాట్ రిలేటింగ్ సంబంధం లేనిది. సంబంధం లేనిది కాబట్టి సోమరిగా ఉండడం. నెక్స్ట్ 13th విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాలిటీస్ డస్ నాట్ రిలేట్ టు ఏ గుడ్ స్టూడెంట్. ఇక్కడ కూడా డస్ నాట్ రిలేట్ సంబంధం లేనిది. గుడ్ స్టూడెంట్ కు మంచి స్టూడెంట్ కి సంబంధం లేనిది. ఒబీడియంట్ విధేయతగా ఉండడం, డిటర్మైండ్ కృత నిశ్చయంతో ఉండడం, చేయాల్సిందని పట్టుదలతో చేయడం, డివోటెడ్ అంకిత భావంతో అనుకున్నదని తప్పకుండా చేయడం, ఆర్గెన్ అంటే అహంకారిగా ఉండడం, నాకే అన్ని తెలుసు నేను ఎవరి మాట విననని అహంకారిగా ఉండడం. అహంకారిగా ఉండడం అనేది. Yes. 14th చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ థింగ్స్ డు యూ లెర్న్ ఎట్ స్కూల్. కింది వాటిలో నువ్వు ఏది చేస్తావు స్కూల్లో. చూడండి, రెజ్లింగ్ అంటే కుస్తీ పోటీ, కింద పడి పట్టుకొని కింద పడేయడం. ఆర్చరీ అంటే షూటింగ్ యారోస్ బాణాలు వేయడం. గ్రామర్ అంటే వ్యాకరణం, రూల్స్ ఆఫ్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి వ్యాకరణాంశాలు నేర్చుకోవడం. క్రాఫ్ట్స్ అంటే కట్టె పని, కట్టెతో మనం రకరకాలైనటువంటి వస్తువులు తయారు చేయడం. Next 15th one. Which of the following words does not convey pleasant feeling. Pleasant అంటే does not, convey అంటే తెలియజేయడము, does not convey అంటే తెలియజేయకపోవడం. అంటే pleasant feeling. Pleasant అంటే ఆనందమైన, ఆహ్లాదకరమైన, తెలియజేయనిది does not. టఫ్ కఠినమైన, నైస్ మంచిది, లవబుల్ ప్రేమ కలిగింది, సాఫ్ట్ మృదువుగా ఉన్నది. సో డస్ నాట్ ప్లీజెంట్ ఫీలింగ్ ఏంటిది? కఠినంగా ఉంటే మన పట్ల కఠినంగా ఉంటే మనకు ప్లీజెంట్ ఫీలింగ్ కాదు, మనకు ప్లీజెంట్ రాదు, ఆనందంగా ఆహ్లాదకరంగా ఉండదు, బాధపడదు. కాబట్టి టఫ్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, ఐడెంటిఫై ఏ వర్డ్ దట్ కన్వే ప్లీజెంట్ ఫీలింగ్. ఇక్కడ ప్లీజెంట్ ఫీలింగ్ అంటే నీకు ఆనందాన్ని ఇచ్చేది, నీకు ఉల్లాసాన్ని ఇచ్చే ఫీలింగ్ ఏంటిది? క్రూయల్ అంటే క్రూరంగా ఉండడం, మనల్ని కొట్టడము, హింసించడం. పుష్ అంటే దొబ్బడం, మనల్ని దొబ్బడము. లవబుల్ అంటే మనకు ప్రేమతో ఉండడము. టఫ్ కఠినంగా ఉండడం. సో ఇందులో మంచిగా లవబుల్ ప్రేమతో ఉండడము రైట్ ఆన్సర్. 17 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్స్, కింద ఇచ్చినటువంటి ప్లాంట్స్ మొక్కలలో ఈజ్ నాట్ ఏ మెడిసినల్ ప్లాంట్. కింద ఇచ్చినటువంటి చెట్లలో మనకు మెడిసిన్ ఏమంటే ఏంటిది? మ్యాంగో అంటే ఏది మెడిసినల్ ప్లాంట్స్? మ్యాంగో నాట్ మ్యాంగో అంటే డిస్టర్బ్ చేస్తున్నారు.
వేరే మాటలు మాట్లాడొద్దు. నాట్ రిలేటెడ్ టు ఏ డిజర్ట్. ఇచ్చినటువంటి వాటిలో డిజర్ట్ అంటే ఎడారి, ఎడారికి సంబంధం లేనిది. ఈజ్ నాట్ అన్నాడు కాబట్టి సంబంధం లేనిది. సంబంధం లేనిదంటే చూడండి ఇక్కడ పైరేట్స్ అంటే ఎడారిలో ఉండే దొంగలు, ఎడారిలో ఉన్నటువంటి దొంగల ఏమంటే మనం పైరేట్స్ అంటాం. ఒయాసిస్, ఒయాసిస్ అంటే ఎడారిలో ఉండేటువంటి నీళ్ళ దొంగలు, ఎడారిలో ఉన్నటువంటి నీటి మడుగులను ఒయాసిస్ అంటాం. అనిపిస్తుంది కానీ అది కాదన్నట్టు ఎండమావి. చల్లటి గాలులు వస్తాయా? రావు కాబట్టి డి ఇస్ ద రైట్ ఆన్సర్. 19 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇస్ నాట్ రిలేటెడ్ టు ఏ డిజర్ట్. సో ఇక్కడ కూడా డిజర్ట్ కు సంబంధం, రిలేటెడ్ అంటే సంబంధం, డస్ నాట్ అంటే సంబంధం లేనిది. చూడండి హాట్ విండ్స్, హాట్ విండ్స్ అంటే వెచ్చని వేడి వేడి గాలులు. క్యారవాన్ అంటే డిజర్ట్ లో ప్రయాణం చేసేటువంటి సమూహాన్ని క్యారవాన్ అంటాము. తుఫాను, ఫ్లడ్స్ అంటే వరదలు. సో మనకు డిజర్ట్ లో వరదలు వస్తాయా? ఇసుకలు అక్కడ వరదలు ఉండవు. రైట్ ఆన్సర్. లిజన్, సే ఓన్లీ వన్ టైం, ఒక్కసారి చెప్పండి. చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ థింగ్స్ డు యు ఫీల్ ఇస్ కరెక్ట్. కింద ఇచ్చిన వాటిలో ఏది నువ్వు కరెక్ట్ అని అనుకుంటున్నావు? టెల్లింగ్ లైస్, అబద్ధాలు చెప్పడము. స్టీలింగ్, తర్వాత యూజింగ్ బ్యాడ్ వర్డ్స్, చెడ్డ పదాలు ఉపయోగించడము. స్టీలింగ్, ఎక్స్ట్రా మనీ, డబ్బులు మనము దొంగతనం చేయడము, తీసుకోవడము. రెస్పెక్టింగ్ ఎల్డర్స్, పెద్దవాళ్ళను గౌరవించడం. రెస్పెక్టింగ్ ఎల్డర్స్, వాళ్ళను గౌరవించడము. ఫాలోయింగ్ థింగ్స్ డు యు ఫీల్ ఇస్ కరెక్ట్. ఇది వాటిలో నువ్వు ఏది కరెక్ట్ అని అనుకుంటున్నావు? అబ్యూజింగ్ ఎల్డర్స్, పెద్దవాళ్ళను తిట్టడము. షోయింగ్ క్రూయాలిటీ టువర్డ్స్ ఎనిమల్స్, ఎనిమల్స్ పట్ల క్రూరంగా ఉండడము. హెల్పింగ్ ద నీడీ, ఎవరైతే సహాయం కావాలనో అవసరం ఉన్నటువంటి వారికి సహాయం చేయడం. అవసరం ఉన్నటువంటి వాళ్ళకి మనము సహాయం చేయడము. 22 చూడండి. Which of the following words is not a plural form? So plural form కాంతి. సో చూడండి సింగులర్ అంటే వన్ థింగ్, ప్లూరల్ అంటే మోర్ దాన్, ఒకటి కంటే ఎక్కువ. వినాలే చిల్డ్రన్, ఆల్ ఆఫ్ యు లిసన్ కేర్ఫుల్లీ. సింగులర్ అంటే వన్, సింగులర్ అంటే వన్, ఒకటి ఉంటే సింగులర్ అంటాం. అంటే ఏంటిది? పెన్ను, బ్యాట్, గ్లాసు, పెన్సిల్, ఎరేజర్, ఇవన్నీ వన్. సింగులర్ అంటే వన్. మరి ప్లూరల్ అంటే మోర్ దాన్ వన్, ఒకటి కంటే ఎక్కువ. ఎక్కువ అంటే ఇన్ని, ఒకటి కంటే ఎక్కువ. ఇది ప్లూరలే అంటే చాలా ఉండడాన్ని ఏమంటాము మనము? ప్లూరల్, బహువచనం అంటాం. సింగులర్ అంటే ఏకవచనం, ఒకటి ఉంటే. ప్లూరల్ అంటే ఒకటి కంటే ఎక్కువ ఉంటే బహువచనం చెప్తాం. సో బహువచనం ఒకటి కంటే ఎక్కువ ఉంటే చూడండి పెన్స్, ఒకటి కంటే ఎక్కువ ఉంటే పెన్స్, బాల్స్, గ్లాసెస్, క్లాసెస్, గన్స్, బాయ్స్, మ్యాంగోస్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇట్లా ఒకటి కంటే ఎక్కువ ఉండడం. తర్వాత లీఫ్ అంటే వన్, లీవ్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ. సో దీన్ని మనం మరి చూడండి is not a plural form. Not plural form అంటే ఏంది? సింగులర్ ఫామ్. నాట్ ప్లూరల్ అంటే సింగులర్. మరి సింగులర్ ఫామ్ ఏంది ఇందులో? చూడండి పొటాటోస్ అంటే ఏంటివి? ఆలుగడ్డలు. చర్చెస్ అంటే చర్చిలు,
లీఫ్ అంటే ఆకు. ఆక్సిజన్ అంటే సింగిల్ అంటే లీఫ్ ఆకు. is the right answer. Yes, is the right answer. So next చూడండి 23rd చూడండి ఏముంది ఇక్కడ not singular form. ఇక్కడ singular form అనేది plural form. Plural form ఏంటి ఇక్కడ మార్కెట్ ఒకటి, షాప్ ఒకటి, రూపీ ఒకటి, క్లాసెస్ తరగతులు అనేది ఏంది ప్లూరల్. is the right answer. Yes. Next అండి which one of the following not a healthy habit? Not healthy. అలవాటు కాని హెల్తీ హ్యాబిట్స్ అంటే ఆరోగ్యకరమైనటువంటి అలవాటు. అనారోగ్యమైనది అనారోగ్యమైనది ఏది చూడండి ప్లేయింగ్ గేమ్స్ ఆటలాడడం, నిద్రపోవడం, ఓవర్ ఈటింగ్ చూడండి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ హెల్తీ హ్యాబిట్. ఇందులో హెల్తీ హ్యాబిట్ ఆరోగ్యమైనటువంటి హ్యాబిట్ ఏంటి? ఈటింగ్ కంటామినేటెడ్ ఫుడ్. కంటామినేటెడ్ అంటే కలుషితమైన ఆహారం తినడము, ఈటింగ్ వెజిటేబుల్స్ తినడము, కూరగాయలు తినడం అనేది మంచి అలవాటు. ఫాలోయింగ్ వాటిలో ఆకలితో ఉండడం, అన్నం తినకుండా ఆకలితో ఉండడము, కంటామినేటెడ్ వాటర్ తాగడము, జంక్ ఫుడ్ తినడం అనేది అలవాటు. అనేది మనకు అలవాటు. అండ్ మనకి ఇక్కడ ఇంకొన్ని మనకు టైం ఉంది కాబట్టి హ్యావ్ టైం కాబట్టి వన్ మోర్ టాపిక్ ఆల్సో వి విల్ లెర్న్. టాపిక్ కూడా మనము నేర్చుకుందాము. ప్రిపోజిషన్స్. సో ప్రిపోజిషన్స్ అంటే ఏం చెప్పుకున్నాం? which show the relation between words in the sentence. సెంటెన్స్ లో వర్డ్స్ మధ్య సంబంధాన్ని తెలియజేసేదాన్ని మనం ఏం చెప్పుకున్నాము? ప్రిపోజిషన్ చెప్పుకున్నాం. మన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ క్లాస్ లో మనం చెప్పుకున్నాం. సో వర్డ్స్ which shows the relation between the words in the sentence అంటే అందులో ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేసేటువంటి పదాలను మనం ప్రిపోజిషన్స్ అని చెప్పుకున్నాము. పొజిషన్ దాని యొక్క స్థితిని తెలియజేసింది. ప్రిపోజిషన్స్ పొజిషన్ దాని యొక్క సంబంధాన్ని తెలియజేస్తుంది. ప్రీ అంటే ముందు ఉండి దాని యొక్క సంబంధాన్ని తెలియజేస్తుంది అందులో. సో ఇక్కడ చూడండి చూజ్ సూటబుల్ ప్రిపోజిషన్స్ అంటే పొజిషన్ వర్డ్స్ టు ద గివెన్ బ్లాంక్స్. పొజిషన్ వర్డ్స్ దాని యొక్క పొజిషన్ ని తెలియజేస్తుంది మనకు. చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ ఏముంది? The frog jumped as the pond. Pond అంటే మడుగులో దుంకిందంట. మడుగులో అంటేనేమో లోపల అంటే లోపల అంటే లోపలికి, ఆన్ అంటే పైన, అప్ అంటే పైన కూడా మనకు పైకి అనేది వస్తుంది. చూడండి మరి లోపల దుంకిందా లోపలికి దుంకిందా?
లోపలికి 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 అంటే మూమెంట్ ఉంటే మూమెంట్ తో లోపలికి ఉంటే దాన్ని ఇంటూ అంటాం. సో జంప్డ్ ఇంటూ ద పాండ్, లోపలికి దుంకింది. కాబట్టి బి ఇస్ ద రైట్ ఆన్సర్. నువ్వు బంద కనపడవు, కనపడాలంటే బి చూడండి ఇక్కడ రివర్ ఫ్లో ద బ్రిడ్జ్. రివర్ అంట బ్రిడ్జికి కిందంగా పోతుంది. సో కిందంగా అంటే ఏది మనకి ఇక్కడ బిలో, డౌనా, ఆనా? అండర్. అంటే కిందంగా భూమికి ఆనుకొని పోదా, భూమి మీద అండర్ అంటాము. అంటే భూమి భూమి పైన భూమిని ఆనుకొని పోవడాన్ని అండర్ అంటాం. అండర్ ఇస్ ద రివర్ ఫ్లో అండర్ ద బ్రిడ్జ్ సార్. yes yes yes. బిలో అంటే కింద, బిలో అంటేనేమో మధ్యలో ఉండడం, బిలో అంటే మధ్యలో ఉండడము. ఇది కూడా అంటే బ్రిడ్జ్ కు భూమికి మధ్యలో ఉంటే బిలో అంటాం. డౌన్ అంటే కిందికి, డౌన్ అంటే కిందికి అనేది ఉంటుంది. సో ఆన్ అంటే పైన, పైన ఆనుకొని, దానిపైన ఆనుకొని ఉంటే ఆన్ అంటాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ థర్డ్ వన్, లిల్లీస్ there are some jasmines too. అక్కడ లిల్లీస్ ఉన్నాయంట, జాస్మిన్స్ కొన్ని మల్లెపూలు కూడా ఉన్నాయంట. సో రెండు ఉంటే ఏమంటాము? లిల్లీ పూలు ఉన్నాయి, జాస్మిన్ పూలు ఉన్నాయి. అంటే లిల్లీ పూలు అదనంగా డిసైడ్స్ ఏమంటాము? అదనంగా, డిసైడ్స్ అంటే అదనంగా. చూడండి లిల్లీ పూలతో పాటు అదనంగా జాస్మిన్ పూలు ఉన్నాయి, మల్లె పూలు ఉన్నాయి, కాబట్టి బిసైడ్స్ అంటాము. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో మరి బిసైడ్ అంటే ఏంది? బిసైడ్ అంటే పక్కన, బిసైడ్ అంటే పక్కన. బిహాఫ్ అంటే ముందు, బిహాఫ్ అంటే ఆధ్వర్యంలో, సమక్షంలో. అలా అంటే వెంట, అలా అంటే వెంబడి. నెక్స్ట్ ఫోర్త్ చూడండి, there is a wall as the two houses. అక్కడ ఒక వాల్, గోడ, రెండు ఇండ్ల ఉందంట, రెండు ఇండ్ల మధ్యన అంటే ఏం చేయండి? బిట్వీన్ అంటేనేమో రెండు మధ్యన, చాలా వాటి మధ్యన రైట్ ఆన్సర్. చూడండి రోడ్ రైట్ ఆన్సర్. చేయొద్దు మీదుగా, అంటే అక్రాస్, అంటే వెంబడి, ఆన్ అంటే పైన, నియర్ అంటే దగ్గర. కాబట్టి అక్రాస్ అనేది మనకు సూటబుల్ ప్రిపోజిషన్ అవుతుంది. చూడండి there is a book as the table. అక్కడ ఒక బుక్ ఉందంట, టేబుల్ పైన, పైన కదా, పైన అంటే ఉంది, ఆన్ అంటే పైన, అబ్బో అంటే పైన, అప్ అంటే పైకి, టూ అంటే కూ వస్తుంది. ఇది టేబుల్ అనుకోండి, టేబుల్ పైన ఆనుకొని ఉంటే ఆన్ అనాలి. టేబుల్ పైన టేబుల్ పైన ఆనుకొని, టేబుల్ అనుకో, ఇది టేబుల్ పైన ఇట్లా ఉంటేనేమో ఎబో, ఇట్లా ఉంటే ఎబో. సో ఇట్లా ఉంటే ఇది ఆనుకొని ఉంటే ఆన్, కాబట్టి ఏముంటుంది? ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. పిల్లలు డిస్టర్బ్ చేయొద్దు, ఎవరు కూడా మ్యూట్ లో పెట్టుకోండి.
మ్యూట్ లో పెట్టుకోండి. ఏమైనా వేరే మాట్లాడితే అన్నెసెసరీ వర్డ్స్ మాట్లాడొద్దు. క్లాస్ కు సంబంధించిన ఆన్సర్స్ చెప్పాలి. చూడండి, టేక్ కేర్ డాష్ యువర్ థింగ్స్. టేక్ కేర్ యువర్ థింగ్స్. మీ వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. సో టేక్ కేర్ వచ్చినప్పుడు ఇక్కడ మనకు ఆఫ్ వస్తది. టేక్ కేర్ ఆఫ్ యువర్ థింగ్స్. టేక్ కేర్ ఆఫ్ యువర్ థింగ్స్. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, కేర్ వచ్చినప్పుడు ఆఫ్ వస్తది. టేక్ కేర్ ఆఫ్ ఆన్సర్ అవుతుంది. అబౌట్ అంటే గురించి, ఆఫ్ అంటే యొక్క, విత్ అంటే తో, ఆన్ అంటే పైన. సో ఇందులో ఆఫ్ అనేది సూటబుల్. టేక్ కేర్ ఆఫ్ యువర్ థింగ్స్. ఈ యొక్క వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. యొక్క వచ్చింది కాబట్టి టేక్ కేర్ ఆఫ్. ది ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐ యామ్ అఫ్రైడ్. అఫ్రైడ్ అంటే భయం. అఫ్రైడ్ అంటే భయము. సో నాకు భయము. స్నేక్స్ అంటే నాకు భయము. సో అఫ్రైడ్ తర్వాత కూడా ఏముంటది? అఫ్రైడ్ ఆఫ్. భయం కాబట్టి ఆఫ్ అనేది మనకు సరైనటువంటి ఆన్సర్ అవుతుంది. అఫ్రైడ్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా పక్కన ఆఫ్ ఉంటది, గుర్తు పెట్టుకోవాలి. అఫ్రైడ్ వచ్చిందంటే ఆఫ్ అనేది వస్తుంది ప్రిపోజిషన్. నెక్స్ట్ వన్ చూడండి. రాధా ఈస్ ఫాండ్ డాష్ స్వీట్స్. ఇక్కడ కూడా ఫాండ్ ఆఫ్ వస్తుంది. అంటే ఇష్టం. రాధాకు స్వీట్ అంటే ఇష్టము. ఫాండ్ ఆఫ్ అంటే చూడండి. The book consists dash page 100 pages. The book consists of 100 pages. So 11th చూడండి. John distributed the sweets to his friends. జాన్ అతని ఫ్రెండ్స్ కి పంచిండంట. అతని ఫ్రెండ్స్ కి పంచిండు. సో ఇక్కడ ఎంత మందో తెలుస్తలేదు. అతని ఫ్రెండ్స్ అంటే చాలా మంది ఉండొచ్చు కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ? అమాంగ్ వస్తుంది. జాన్ డిస్ట్రిబ్యూటెడ్ ద స్వీట్స్ అమాంగ్ హిస్ ఫ్రెండ్స్. అతని ఫ్రెండ్స్ కి పంచిండు. పంచితే అమాంగ్, ఇద్దరికి పంచితే బిట్వీన్. 12 చూడండి. టైగర్ హిడ్ అంటే దాచుకున్నది. టైగర్ దాచుకున్నదంట. ఎక్కడ? బుష్. బుష్ అంటే పొద వెనుక దాచుకున్నది కదా. పొద వెనుక అంటే బిహైండ్. బిహైండ్ అంటే వెనుక. బిహైండ్ అంటే వెనుక. నెక్స్ట్ చూడండి. క్వశ్చన్ 5 నన్ను 5 గంటలకు కలువు. ఇట్లా సమయాన్ని చెప్పేటప్పుడు ఎట్టు వాడతాం. సమయాన్ని చెప్పేటప్పుడు ఎట్టు, పర్టికులర్ టైం చెప్పేటప్పుడు ఎట్టు వాడతాము. అట్లా కాకుండా మండేస్, ఆన్ సండే, ఆన్ ట్యూస్డే, ఆన్ ఫెస్టివల్స్. సో ఇట్లా వచ్చినప్పుడు ఆన్ వాడతాం. సో టైం అన్నప్పుడు ఎట్టు వాడతాం. సో ఇన్ జూన్ మంత్ వచ్చినప్పుడు ఇన్ జూన్, ఇన్ జూలై, ఇన్ ఆగస్ట్, ఇన్ తర్వాత ఇయర్ కూడా ఇన్ 2040, 2024, 2023. సో నెలలకు, మంత్ కు, ఇయర్ కి ఏమో ఇన్ వాడతాం. వాడతాం. తర్వాత టైం ముందు మాత్రం ఎట్టు వాడతాం. సో ఇవి గుర్తుంచుకోవాలి మీరు. మంత్ కి, ఇయర్ కి ఏమో ఇన్ వాడతాం వాటి ముందు. సండే, మండే వాటి ఫెస్టివల్స్ వాటి ముందు ఏమో ఆన్ వాడతాం. ఏమో ఎట్టు వాడతాం. సో కీప్ దీస్ ఇన్ యువర్ మైండ్. దృష్టిలో టైం ఉంది కాబట్టి ఎట్టు 5 o'clock, 5 గంటలకు నన్ను కలువు.
చూడండి 14th we shall play cricket the exam ఆడదాము ఎగ్జామ్ after the exam ఆడదాము ఏ is the right answer my mother is angry అంటే కోపంతో ఉంది మా అమ్మ కోపంతో ఉంది అంటే angry with వస్తది కోపంతో ఉంది కాబట్టి ఏ is the right answer I am suffering నేను ఫీవర్ తో బాధపడుతున్నా తో అంటే విత్ వస్తది కానీ విత్ ఉపయోగించి ఫీవర్ వచ్చినప్పుడు ఏమొస్తుంది మనం బాధపడుతున్నాం I am suffering from I am suffering from fever I am suffering from so ఇట్లా బాధపడుతున్నా అన్నప్పుడు ఏమనాలి ఫ్రమ్ అనాలి I am suffering from నేను జ్వరం నుండి బాధపడుతున్నా అనేది గుర్తు పెట్టుకోండి జ్వరంతో కాకుండా జ్వరం నుండి కాబట్టి ఫ్రమ్ అనేది మనకు వస్తుంది 17th రాజు ఈజ్ వాకింగ్ ద రోడ్ అలాంగ్ అంటే వెంబడి రోడ్ వెంట నడుచుకుంటూ పోయి దాన్ని ఏమంటారు అలాంగ్ అంటారు రోడ్ ఎట్లా ఉందో నడుచుకుంటూ పోయేదాన్ని అలాంగ్ అంటారు రోడ్ వెంట పట్టుకోవడం ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ 18th సేల్స్ అంటే జలమార్గంలో వెళ్ళడము అంటే నౌకాయానం చేయడం నౌక ప్రయాణం చేయాలి సేల్స్ అంటారు the ship sails the sea సముద్రం మీద రైట్ ఆన్సర్ సముద్రం మీద పోతారు సముద్రానికి అడ్డంగా అటువైపు నుంచి ఇటు అక్రాస్ అంటే సముద్రం ఇటువైపు నుండి అటువైపుకు ప్రయాణం చేస్తారు కదా మీద అడ్డంగా ప్రయాణం చేస్తారు నెక్స్ట్ 19th చూడండి హ్యావ్ యూ హియర్డ్ సైనా నెహ్వాల్ గురించి తెలుసుకున్నావా సైనా నెహ్వాల్ గురించి నీవు సైనా నెహ్వాల్ గురించి తెలుసుకున్నావా అంటే ఏ వస్తుంది ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ 20th చూడండి yes isn't she the girl హైదరాబాద్ అవును ఆమె హైదరాబాద్ లో లేదా సో ఇక్కడ మనకి హైదరాబాద్ అవును ఆమె హైదరాబాద్ నుండి మనం where are you from అంటాం రైట్ ఆన్సర్ 21 చూడండి he is one dash the best badminton players in the world today ఆమె ఇప్పుడు ప్రపంచంలోనే బెస్ట్ బ్యాడ్మింటన్ ప్లేయరు ఏంది one of the ఆమె కూడా ఒకరు బ్యాడ్మింటన్ లో వన్ ఆఫ్ ద అని చెప్తాం వన్ ఆఫ్ చెప్తాం యూజ్డ్ టు ట్రావెల్ డాష్ స్కూటర్ ఎవ్రీ డే ఆమె అంట రోజు కూడా స్కూటర్ పైననే ట్రావెల్ చేస్తుండేది
స్కూటర్ పైన ప్రయాణం చేస్తూ ఉండేది. స్కూటర్ పైన వెహికల్స్ అయితే లిజన్ వెహికల్స్ పైన అయితే పై చెప్తాము. ఓకే వెహికల్స్ పైన అయితే పై అని చెప్తాము. మనం నడుచుకుంటూ పోతే నడుచుకుంటూ వెళ్ళామనుకో పాదాల పైన దాన్ని ఆన్ అని చెప్తాం. గుర్తుపెట్టుకోవాలి. వెహికల్స్ కేమో పై అని యూజ్ చేస్తాం, మనం నడుచుకుంటూ పోతామో ఆన్ అని చెప్తాం. నెక్స్ట్ చూడండి ఏముంది. వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? ఐ యూజ్డ్ టు గో టు స్కూల్ డాష్ ఫుట్. నడుచుకుంటూ వెళ్ళేదాన్ని ఏమంటాము? ఆన్ ఫుట్. This is the right answer. On foot. Next 21 చూడండి. రాధా is dash. రాధా స్కూల్లో అంటే ఎట్టు వాడతాం. ప్రదేశంలో I am at school, I am at bus stand, I am at railway station, I am at park. సో ఇట్లా చిన్న చిన్న వాటి మొత్తం కూడా ఎట్ అంటాం. ఇన్ని ఎప్పుడు వాడతాం అంటే పెద్ద పెద్ద సిటీస్ లలో I am in హైదరాబాద్, I am in ఢిల్లీ వాటికి వాడతాం. చిన్న వాటికి చిన్న చిన్న గ్రామాలకు చిన్న చిన్న ప్రదేశాలకు ఎట్టు వాడతాం. I am at school, I am at village, I am at మాధవాన్పల్లి. సో ఇట్లా విలేజెస్ కి ఎట్టు వాడతాం. టౌన్స్ కి పెద్ద పెద్ద టౌన్స్ కి సిటీస్ కి ఎట్టు వాడతాం. కానీ he is as home. ఇది వద్దంటే ఏమంటాము? at home. అక్కడ బెడ్ పైన ఒక రెడ్ ప్యాకెట్ అనేది ఉంది. బెడ్ పైన అంటే ఆనుకొని ఉంటది కదా, బెడ్ పైన ఆనుకొని ఉంటది కాబట్టి the packet was big box of chocolates. box of chocolates. ఆ ప్యాకెట్ లో ఆ పెద్ద ప్యాకెట్ లో చాక్లెట్స్ ఉన్నవి. ఆ ప్యాకెట్ లోపల లోపల ఇన్సైడ్ లోపల ప్యాకెట్ లోపల అంటే ఇన్సైడ్. సో is the right answer. It came dash night. ఆమె నైట్ వచ్చింది. చూడండి పర్టికులర్ గా చెప్తున్నా టైం. నైట్ అంటే పర్టికులర్ టైం కాబట్టి ఎట్ నైట్. Do exercise dash morning. Morning అంటే ఉదయం నేను ఎక్సర్సైజ్ చేస్తా అంటే ఇన్ను వస్తది. ఇన్ ద మార్నింగ్. అంటే చూడండి ఈవినింగ్ కూడా ఇన్నే. ఇన్ ద మార్నింగ్ Ramu was humming himself. చూడండి ఒకసారి ఏమొస్తుంది ఇక్కడ? with himself. అంటే మీనింగ్ ఏంటి? హమ్మింగ్ అంటే అతనికి అతనే
రాగం చేయడం అంటే మనం పాడతాం కదా. ఇప్పుడు ఒక్కొక్కసారి మన లోపల మనమే పాడుకుంటాం. ఇప్పుడు ఏదైనా బాత్రూమ్ లో కొన్ని సాంగ్స్ పాడతాం, మనం ఒంటరిగా ఉన్నప్పుడు కొన్ని సాంగ్స్ పాడతాం. సో అవేంది మనకు మనమే పాడతాం. సో అట్లా పాడడాన్ని ఏమంటారు మనకు అంటే రాము వాస్ హమ్మింగ్ టు హిమ్సెల్ఫ్. అతని లోపల అతడే పాడుకుంటున్నాడు అంటే ఏ టూ అనేది ఆన్సర్ అవుతుంది. మురళి లుక్డ్ ద స్కై on the sky. On sir. at the sky. Yes, sir. Look at the board అన్నారు, బోర్డు వైపు చూడండి కదా. సో లుక్ ఎట్ ద స్కై Yes, sir. చూస్తున్నాడు. It is the right answer. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏముంది 33 చూడండి. They all begged the pancake. వాళ్ళంట బెగ్గుడు అంటే ప్రాధేయపడుతురు, అడుక్కుంటారు అంట ప్యాన్ కేక్ కోసం. కోసం అంటే ఏమొస్తుంది? They all begged the pancake. A is the right answer. 34 చూడండి. Let me have a peck at you. Let me have a peck at you. నిన్ను ఏమవుతుంది? పెక్ అంటే ఇట్లా కొరకడం, దాని మూతితోటి ఇట్లా కొరుక్కోవడాన్ని ఇట్లా పొడవడాన్ని ఏమంటాము? పెక్ అంటాం. పెక్ ఎట్ యూ. 35 చూడండి. I will carry you the brook. I will carry you the brook. చూడండి, నేను నిన్ను మోస్తాను. కాలువ కాలువ పైనంగా, కాలువ మీదంగా, ఇటువైపు నుండి అటువైపు, ఇటువైపు నుంచి అటువైపుకు మీదంగా పోయడాన్ని ఏమంటారు? ఏమంటారు? అక్రాస్, మీదుగా. ఈ సైడ్ నుంచి అవతలి వైపుకి మోయడాన్ని అక్రాస్ చెప్తాం. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 36 the banana disappeared dash their throats. బనానా అంటే కనిపించకుండా పోయిందంట. their throats. ఇక్కడ చూడండి, ఇక్కడ down the bananas disappeared down their throats. down అంటే కిందికి, లోపలికి. డౌన్ అంటే థ్రోట్స్, అవి గొంతులో పెట్టుకుంటాయి మంకీస్. లోపలికి వెళ్ళి కనిపించకుండా పోతాయి. డౌన్ అంటే కిందికి వెళ్ళడం ద్వారా మనకు కనిపించకుండా పోతాయి. కాబట్టి డౌన్ ఇస్ ద రైట్ ఆన్సర్. The bananas disappeared down their throats. 37 చూడండి. Group of girls sees the miller. కొంతమంది పిల్లలు కలిసి మిల్లర్ ను చూసిరు. his son and his donkey and laughing. donkey ఇలా ముగ్గురు చూసి ఏం చేసిరు? బ్రేక్స్ లాఫింగ్, పగలబడి నవ్విరు. బ్రేక్స్ అవుట్, పగలబడి నవ్విరు. బయటికి పక్కపక్క బ్రేక్స్ అవుట్ లాఫింగ్ అంటాం. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. You should be ashamed of yourself. You should be ashamed of yourself. నీకు నువ్వే సిగ్గుపడాలి. ఆఫ్ వస్తుంది. ashamed of yourself. C is the right answer. C is the right answer. Next one is 39.
he stood on a tree. ఇక్కడ ఈ స్టూడ్ తర్వాత ట్రీ, చెట్టు కింద నిలబడ్డాడు. చెట్టు కింద కాబట్టి అండర్ వస్తుంది మనకు. అండర్ చెట్టు అండర్ అండర్ అంటే భూమి పైన నుంచి నిలబడడం. సో అండర్ ఏ ట్రీ కింద. నెక్స్ట్ 40 బోధ్రాజ్ raised his catapult and aimed the kite. కైట్ అంటే గద్ద. సో బోధ్రాజ్ అంట కాటపుల్ట్ పైకి లేపి గద్దకు గురి చూసిందంట. ఏమని చెప్తాం? ఎట్లంటే గద్దకు గద్ద వైపుగా గద్దను టార్గెట్ చేసి చూసిండు కాబట్టి ఎయిమ్డ్ ఎట్ 40ది సి అవుతుంది. ఎయిమ్డ్ ఎట్. This is today's class. Time is over. Tomorrow we will continue the this your topic. Okay. Okay. New student. Sir, This total class has been recorded. అంతా కూడా ఇది రికార్డ్ చేయబడింది. సో కాబట్టి ఈ వీడియో మీకు వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకెవరైనా మీరు చూడాలనుకుంటే మళ్ళీ ఒకసారి కూడా మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఎవరైనా న్యూ స్టూడెంట్స్ ఉన్నారా?